మా ఆడబిడ్డలకు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పేరు పేరున మా సిరిసిల్ల తోబుట్టువులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, నేను అసెంబ్లీ మెట్లెక్కేదందుకు కారకులైన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి, నేను అసెంబ్లీ మెట్లెక్కినా అంటే దానికి కారణం సిరిసిల్ల, నేను మంత్రి అయినా అంటే దానికి కారణం మీ మమకారం. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. అందుకే ప్రపంచంలో నేను ఎక్కడ పోయినా నేను గర్వంగా గల్లా ఎగిరేసి చెప్తా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేని గల్లా ఎగిరేసి చెప్తా. దానికి కారణం మీరు. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మీరందరూ. మళ్ళొక్కసారి మీకు రుణపడి ఉంటా. అవకాశం వచ్చింది ఒక 10 ఏళ్ల పాటు. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు, పెద్దలు కేసీఆర్ గారి దయ, మీ ఆశీర్వాదంతో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మీరు తలెత్తుకునే విధంగా, మీరు గర్వపడే విధంగా, మా ఎమ్మెల్యే మంచిగానే పనిచేస్తున్నాడని చెప్పుకునే విధంగా పట్టణాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలని కానీ నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసిన దానికి సాక్ష్యం మీరు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి తీసుకునేంత వరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానే మాటను విజ్ఞప్తి చేస్తాను. ఏ రూపంలో అయినా సరే, ఏ రూపంలో అయినా సరే మీ రుణం నేను ఎంత చేసినా తీర్చుకోలేను. అయినప్పటికీ తప్పకుండా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనందరం కూడా వచ్చింది, మనందరం కూడా ఇక్కడ కూర్చున్న కారణం ఒకటే ఒకటి. ఇవాళ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగలు. లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళం ఏం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే, మనకంటే మన తర్వాత చుట్టోడు మంచిగా పనిచేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో, అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. కష్టపడి 100,000 మంది చచ్చిపోతే ఇవ్వక తప్పని అనివార్యత, ఇవ్వకపోతే మెడ మీద కత్తిపెట్టి ఇవ్వకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతా ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవి అదేం కొత్తది కాదు. మళ్ళా గెలిస్తే మళ్ళా అదే పాత పదవి వస్తుంది కేసీఆర్ గారికి, కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. ఇవాళ మన సిరిసిల్ల ప్రాంతమే ఒక గొప్ప ఉదాహరణ. మనది కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు, అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం, నేతన్నల బతుకులు బాగు చేసుకున్నాం. బతుకమ్మ చీర
కాన్సెప్ట్ కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాలే. నేను అసెంబ్లీలో చెప్పిన, అయ్యా కోపం ఉంటే నా మీద్ది, కోపం ఉంటే నా మీద 2 కేసులు ఎక్కువ పెట్టు, నేను బాధపడా, తట్టుకుంటా, శక్తి ఉంది, కొట్లాడతా. కానీ మా నేత కార్మికుల మీద పగబట్టకు, నేను వాళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేసిన తప్ప చెడు చేయలేదు అని సంజాయించే ప్రయత్నం చేసిన. వినలేదు. ఇన్లేదో కుంభకోణం జరిగింది, అన్లేదో జరిగింది, ఇక్కడేదో దోపిడి, అక్కడేదో దోపిడి. అసలు ఆయనకు బతుకమ్మ చీర ఐడియా కూడా లేదు. బతుకమ్మ చీర ఎందుకు పెట్టిండు కేసీఆర్ గారు? నేతన్నలకు బతుకివ్వడం, మన ఆడబిడ్డలకు ఒక చిన్న కానుకీయడం. చచ్చిపోతున్న నేతన్నలు, తల్లడిల్లుతున్న నేతన్నలు. జీవన్ రెడ్డి నాకు తెలుసు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాయకత్వం వహించిన నాయకుడు ఆయన. ఆయనకు ఐడియా ఉంది ఇక్కడ ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎంత ఇబ్బంది ఉండే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అర్థం కాంది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నది పరిశ్రమ అంటారు, ఇండస్ట్రీ అంటారు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఉన్నది టెక్స్టైల్ ఇండస్ట్రీ కాదు. ఇక్కడ ఉన్నది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. ఒక్కొక్క ఇంట్లో ఇంటెనక సాంచలు వేసుకొని 4, 6, 8 వేసుకొని ఓ చిన్న షెడ్ వేసుకొని ఆ షెడ్డులో మరి తాను తన కుటుంబ సభ్యులు 4 కలిసి నడుపుకునే ఒక చిన్న కుటీర పరిశ్రమ మన సిరిసిల్లలోని పవర్లూమ్ ఇండస్ట్రీ. నాకు కూడా 2009 దాకా తెలియదు. ఎమ్మెల్యే అయినాక ఇక్కడ మా అన్నలందరితో కలిసినాక నేతన్నల కష్టం చూసినాక అప్పుడు మనసుకెక్కింది తప్ప అప్పటిదాకా తెలియదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, అయ్యా మీకు నా మీద కోపం ఉంటే మీరు ఏమన్నా చేయండి పర్వాలేదు, కానీ మా సిరిసిల్ల మీద కోపం తీయకండి అని చెప్పిన. ఆయన మాత్రం మూర్ఖంగా ఇలా చీరల ఆర్డర్లు బంధు, 1, 2 ఎన్ని బంద్ చేసిండు ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంధు, ఆఖరికి రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన ముందే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మీరు దయచేసి మోసపోకండి, గోసపడతాము, ఆగమాగం ఓటేయకండి అని చెప్పిండు. సరే, మీరు సిరిసిల్లలో మీరు విన్నారు, కేసీఆర్ గారి మాట విన్నారు. విని మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మనుషులం కాబట్టి ఉండొచ్చు, కానీ కేసీఆర్ మంచి చేసిండు, మాకు సముద్రమే తెచ్చి మా తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి తెచ్చిండు కేసీఆర్ అని చెప్పి మీరందరూ, ఈ ప్రాంత రైతన్నలు, ఈ ప్రాంత నేతన్నలు మీరందరూ మళ్ళీ దయదలిచి నాకు ఓటేస్తే నేను గెలిచి 5వసారి మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, రాజకీయంగా ఎవరు ఏమవుతారు, ఎవరు ఏ పదవి వస్తుంది, అది మీ దయ ఉంటే ఏదైనా అవుతుంది. వాస్తవం ఏంటి అంటే, ఇవాళ తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితమైన అవసరం ఉంది. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అనే దానికంటే తెలంగాణకు ఇవాళ కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా ఈ సందర్భంలో క్లిష్టమైన టైంలో అవసరం ఉన్నది. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, చూస్తున్నాం రైతుల పరిస్థితి. కళ్ళ కద్దుకొని వడ్లు కొనే ప్రభుత్వం ఉండే, మనకు ధాన్యం కొనే ప్రభుత్వం ఉండే. ఒక వడ్లే కాదు, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, మక్కలు కొన్నాం, మిర్చి కొన్నాం. ఏది వండిస్తే రైతు కనీస మద్దతు ధర ఇచ్చి 1000 కోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వానికి దాన్ని నిల్వ ఉంచి గోదాములు కట్టి నిల్వ ఉంచి 1000 కోట్ల నష్టం వచ్చినా రైతు నష్టపోవద్దని చెప్పి రైతు రాజు లెక్క ఉండాలని చెప్పి కొన్నాడు కేసీఆర్. కళ్ళ కద్దుకొని కొన్న ప్రభుత్వాన్ని పక్కకు పెట్టుకున్నాం. ఇలా కాళ్ళు పట్టుకున్నా కొనని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చి పెట్టుకున్నాం. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఆయన 2 పంటలకు రైతు బంధు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా. ఇలా యూరియా ఇస్తలేడు కదా, రైతు బంధు దేవుడెరుగు. యూరియా దిక్కులేదు, మళ్ళీ తీసుకొస్తా, ఆనాటి రోజులు వెనకటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు. మన ఎల్లారెడ్డిపేటలో వెంకటాపూర్లో నాకు యాదికున్నది, 2009-10లో మునిగే ఎల్లయ్య అనే ఓ రైతు, దళిత రైతు, లైన్లో నిలబడి ఆయన చక్కెర చక్కనే పడిపోయి చచ్చిపోయింది. నేను పోయినాడికి. ఆ రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ, శ్రీధర్ బాబు గారు మంత్రి, అందరం పోయినవాడికి ఆ ఎల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. మళ్ళా ఆ రోజులు వచ్చినాయి. మళ్ళా ఎరువుల దుకాణాల ముంగడ చెప్పుల లైన్లు, మళ్ళా రైతులు సొమ్మసిలి పడిపోవడం, ఆఖరికి ఇవాళ కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బ దాకి రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇలా రైతు బంధించుడు దేవుడెరుగు. ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడవైనాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీ కోతున్నాయట. రైతుల ధాన్యంకు సంచులు లేవు, రాహుల్ గాంధీ కోతున్నాయి, సంచులలో మొత్తం మూటలు మూటలు పోతున్నాయి. ఈ పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణలో. ఇక ముఖ్యమంత్రి గారి భాషకైతే ఆయనకు రోజుకు 2 సార్లు మొక్కాలి. ఎన్నడిలే నేను ఇటువంటి ముఖ్యమంత్రి మాటలు
ఇసొంటోని అయితే నేను ఎవరిని చూడలే. చాలామందిని చూసిన నేను కూడా, నాకు కూడా 50 ఏళ్ళు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారిని చూసిన, తర్వాత చెన్నారెడ్డి గారిని చూసిన, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసిన ఆఖరికి సన్నాసిని చూస్తున్నా ఇప్పుడు. ఏం మాటలు అవి, ఎంత గలీజు మాటలు. మొన్న అడిగిండి ఎవరు ఒక ఆయన, మరి మీ వాళ్ళందరూ పెద్ద సిపాయిల లెక్క నరికితిరి కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటివి, రైతులకు బోనస్ అంటివి, మీదికెళ్ళి 100 రోజుల్లో ఇజ్జెత్తా అంటివి, అజ్జెత్తా అంటివి, మరి 100 రోజులు పోయి 900 రోజులు అయిపోయాయి, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారి మాట ఏమంటాడు, 30 రోజులలోనే ఎంత పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా పిల్లలు 3 నెలల్లో పుట్టారని? అందరికీ పిల్లలు ఉన్నారు, లగ్గమైన వాళ్ళు ఉన్నారు, తెలియదా మాకు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మొగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి అయింది, ఇది ఏం కర్మరా నాయన మనకన కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు ఉంటారు మాకు గరికే, మరి 30 నెలల్లో ఉట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే. ఏం చేస్తాడు మొక్కం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన శాత కాదు. మీదికెళ్ళి ఆ సెల్లని, అది అంటారు చూడు, సెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు డైలాగులు ఎక్కువ తప్ప మనిషికి పని శాత కాదు. ఓ లొల్లి బొబ్బ, ఏమన్నంటే తిట్టుడు గుద్దుడు, ఇదే కథలు. ఏమన్నంటే కేసు పెట్టుడు అంటాడు మళ్ళీ, అంతే. ఏం చేస్తాడు ఎక్కువ లెక్క పెట్టిండు కదా, నా మీద ఇప్పటికో 4-5 కేసులు పెట్టిండు. అవి నడుతూనే ఉన్నాయి. ఇక నేను అందుకే చెప్తున్నా, మీ అందరికీ దయచేసి నేను ప్రార్థించేది ఒకటే, ఇవాళ సిరిసిల్ల అయినా, వేములవాడైనా, మానకొండూరైనా రేపటి రోజున ఎమ్మెల్యే అనే ఎలక్షన్ వచ్చినాడు మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో రేపటి రోజున క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్. ఇక క్యాండిడేట్లను చూసేది లేదు, ఆయన మంచోడా, షెడ్డోడా, పొట్టిగున్నాడా, పొడుగున్నాడా లేదు, ఓన్లీ కేసీఆర్ను తెచ్చే ఎలక్షన్ కావాలి. 119 స్థానాల్లో కేసీఆర్ నిలుస్తున్నాడు, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, తిరిగి కేసీఆర్ని తెచ్చే ఎలక్షన్ అనే స్థాయిలో మన పనితీరు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే మరి మాటలతోని, ఉపన్యాసాలతోని ఓట్లు పడితే బాగానే ఉంటుంది, అట్లా కాదు. మీరు బూత్ స్థాయిలో, బూత్ లెవెల్లో మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మీరు తగులుకోకపోతే, మీరు గట్టిగా పనిచేయకపోతే, మీరు లాపర్వా చేయకుండా గట్టిగా నిలబడితేనే మనకు ఓట్లు వస్తాయి. మనకు 287 బూతులు ఉన్నాయి సిరిసిల్ల నియోజకవర్గంలో. బూత్ నెంబర్ 1 వీర్నపల్లి మండలం, వన్పల్లి గ్రామం. వన్పల్లి ఉన్నారా? థ్యాంక్ యూ తమ్మి, ఇద్దరు వచ్చిర్రా, థ్యాంక్ యూ. బూత్ నంబర్ 287 తంగళ్ళపల్లి మండలం, నరసింహపల్లి వాళ్ళు ఉన్నారా? డుమ్మా కొట్టిర్రా? ఏడున్నారు తమ్మి? కనబడతలేరు, అందుకే వలాయించి అడుగుతున్నా. నరసింహపల్లి రాలే, ఆగానా రాలే, బూత్ ఏజెంట్లు అన్నారు రాలే, సరే రాలే పర్వాలేదు. ఉన్నారా? ఏడున్నారు తమ్మి? నాకు కనబడతలేనని చెప్పి ఏదో కట్టుకొడుతురా? సరే కానీ రైట్, వచ్చిర్రు, సంతోషం. నరసింహపల్లెలు కూడా వచ్చిర్రు, సంతోషం. 287 బూతులు ఉన్నాయి. ఇవాళ మనం పెట్టుకున్న ఈ కార్యక్రమం ఏంటిది అంటే 2 ఉద్దేశాలతో పెట్టుకున్నాం. నంబర్ 1, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, మళ్ళీ తిరిగి కమిటీలు వేసుకునే కార్యక్రమం, శిక్షణ ఇచ్చుకునే కార్యక్రమం. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు కాకుండా, వ్యవసాయంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు, 30 నెలల రేవంత్ రెడ్డి ఎట్లా దాన్ని అష్టవ్యస్తం చేసిండు, ఆగమాగం చేసిండు, ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఆ శిక్షణ కార్యక్రమం పెట్టుకోవాలి. యువతకు కేసీఆర్ తెలంగాణ యువత కోసం ఏం చేసిండు, ఎన్ని కళాశాలలు పెట్టిండు, ఎన్ని బ్రహ్మాండమైన పాఠశాలలు పెట్టిండు, 1000 గురుకులాలు ఎట్లా పెట్టిండు, జిల్లాకొక మెడికల్ కాలేజ్ ఎట్లా పెట్టిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ కళ అనేది ఒక సుదూర కళలాగుంటే దాన్ని ఎట్లా సాకారం చేసిండు, 20 లక్షల రూపాయలు విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండ్రు, ఈయన వచ్చినాక ఎట్లా అన్యాయం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. మా ఆడబిడ్డలు, మహిళలు మీకోసం కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. అట్లాగే మిగతా అన్ని వర్గాలకు, కుల వృత్తులకు కానీ, నేత కార్మికుడు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, గొర్రెలు పెంచుకునే మా యాదవ కురుమ సోదరులు కావచ్చు, మత్స్యకారులైన మా ముదిరాజులు, మా గంగపుత్ర సోదరులు కావచ్చు, మీకోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది,
ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అవి వివరించడానికి మరొక క్లాస్ ఉంటుంది. ఈ శిక్షణా తరగతులు మనకు సభ్యత్వ నమోదు అయిపోయిన తర్వాత, కమిటీలు ఏర్పాటు తర్వాత మన తెలంగాణ భవన్ ఏ జిల్లాకు ఆ జిల్లా ఏదైతే మన జిల్లా పార్టీ ఆఫీస్ ఉందో దాని కేంద్రంగా నియోజకవర్గాల వారీగా శిక్షణా తరగతులు ఉంటాయి. ఈ సంవత్సరంలోనే ఆ కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఏదో వచ్చి సుట్టపుసుపుగా వచ్చి ఉపన్యాసం చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయడానికి, ముఖ్యంగా అందరికీ కింది దాకా సమాచారం ప్రజల దాకా తీసుకొని పోవడానికి, వాస్తవాలు చెప్పడానికి, ప్రజలు మళ్ళీ ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడడానికే శిక్షణ తరగతులు కూడా ఈ సంవత్సరమే పెట్టుకోబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 30 నెలలు అంటే 50% టైం అయిపోయింది. ఇవాళ రేపు పిల్లగాళ్ళు ఎంత హుషారున్నారు. ట్రైలర్ చూడంగానే చెప్పేస్తారు సినిమా ఇట్టా ఫట్టా అని. ట్రైలర్ టీజర్ చూడంగానే చెప్తారు ఈ సినిమా ఆడుతుందా పోతుందా అని. మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ ఇంటర్వెల్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ వరకు డిజాస్టర్. ఇక ఇంటర్వెల్ తర్వాత నాకు తెలిసేది కొత్తగా వచ్చేది లేదు, పీకేది లేదు. ఇంకేమైనా ఉంటే నాశనమే తప్ప కొత్తగా అయితే వచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఒకటి యాద పెట్టుకోండి, ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు కరెక్ట్ మాట చెప్పింది. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే. అప్పుడు రేవంత్ రెడ్డి అటుకెళ్ళి ఇటు పోతులు కూడా కూర్చుంటే కుక్క కూడా లేవది. ఆయన మాట ఎవడు వినడు కూడా వినడు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేలు వినరు, మంత్రులు వినరు, అధికారులు వినరు, ఎవడు కూర్చున్న కుక్క కూడా లేవది. ఆఖరి సంవత్సరం గట్లే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే ఈయన మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఈయనతో పెట్టుకుంటే మనం కూడా పోయి బొందల పడతామని వాళ్ళకు కూడా ఎరికే. లాస్ట్ ఇయర్ ఏం ఉండదు, ఏం ఆదు, మొత్తం ఎలక్షన్ లొల్లే ఉంటుంది. ఇక మిగిలింది 1.5 ఇయర్, సంవత్సరంన్నర, అంటే 18 నెలలు మాత్రమే. ఈ 18 నెలలే మనకు ముఖ్యమైన టాస్క్ ముంగట్టున్నది. అందులో మరీ ముఖ్యంగా నెక్స్ట్ 6 మంత్స్, వచ్చే 6 నెలలు అతి కీలకమైన సమయం. ఎందుకు? 2, ఒకటి మన మెంబర్షిప్ కార్యక్రమము, కమిటీలు, ట్రైనింగు ఈ 6 నెలల్లో చేసుకోబోతా ఉన్నాం. రెండవది మీకు ఒక చిన్న ప్రోగ్రాం మీకు నేను పరిచయం చేయాలి. ఈ ప్రోగ్రాం పేరు SIR. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి మీరు అనొచ్చు, అన్న ఈ కొత్తగా ఓట్లు రాసుకునేది ఏమున్నది? ప్రతి సంవత్సరం జనవరి 1కి రాసుకుంటాం కదా, పోయి ఎవరోళ్ళకైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళు పోయి తహసీల్దార్ ఆఫీసులు ఇస్తే ఓటు హక్కు ఇస్తారు కదా, దానికి దీనికి తేడా ఏంది అని అడగచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగేది ఏందో మనం పోయి రాయించాలి. మన ఇంట్లో ఎవరైనా 18 ఏళ్ళు నిండి, నా కొడుకు 20 ఏళ్ళు వచ్చినాయి, ఆయన పేరు తీసుకుపోయి నేను రాయించాలి, మా ఓన్ ఓటు కావాలని రాయించాలి. వచ్చే సంవత్సరం నా బిడ్డకు 18 వస్తే అప్పుడు నేను తీసుకుపోయి రాయించాలి, నా బిడ్డకు కూడా 18 వచ్చినాయి, మాకు ఓటు హక్కు కావాలని. కానీ ఈ కార్యక్రమం ఏంటంటే అధికారులు మన ఇంటికి వస్తారు. జనగణన అప్పుడు వస్తారు కదా, సెన్సస్ అప్పుడు, గట్ల అధికారులు మన ఇంటింటికి వచ్చి జల్లెడబట్టే కార్యక్రమం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఇది ఒక్కసారి మీకు ఎట్లా జరుగుతుంది ఏందని నేను మీకు స్థూలంగా వివరించే ప్రయత్నం చేస్తా. అనుమానాలు ఉంటే నేనుంటా, మీరుంటారు, మన ఇన్ఛార్జ్గా వచ్చిన ఉమక్ ఉంటుంది, ఆగన్ ఉంటాడు, ప్రవీణ్ అని ఉంటాడు, రవీంద్ర అని ఉంటాడు, అందరం ఉంటాం కాబట్టి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. SIR అనేది భారతదేశంలో మొదటిసారి జరుగుతలేదు. స్వాతంత్రం వచ్చినాక 1948 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొదటి ఎన్నిక 1952లో ఎప్పుడైతే జరిగిందో దేశంలో, అంతకంటే మునిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి, నువ్వు ఎంత ధనికుడు అయినా, ఎంత పెద్ద సంపన్నుడవైనా, శ్రీమంతుడవైనా, ఎంత పేదవాడివైనా, ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పెట్టినరో దానివల్ల దేశంలో అంబానీకి ఒకటే ఓటు ఉన్నది, మనకు కూడా ఒకటే ఓటు ఉన్నది. అట్లాగే మా ఆడబిడ్డలకు తెలవాల. కొన్ని దేశాలలో, ఇలా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో కూడా, ఎదిగిన దేశాలు, చాలా పరిణితి చెందిన దేశాలని చెప్పుకునే దేశాలలో కూడా మొదలు మహిళలకు ఓటు హక్కు లేదు. 100 సంవత్సరాలు ఓటు హక్కు లేదు. కొట్లాడితే, యుద్ధాలు చేస్తే, ప్రాణాలు పోతే ఆఖరికి మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ మన రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారి దయ వల్ల ఆడబిడ్డలకు కూడా మొట్టమొదటి ఎన్నికల లోపలనే 52లోనే మనకు ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుంచే ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం రాసినారంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన జరగాలి. దేశ జనాభా ఎట్లా పెరుగుతుంది. 51లో మొదటిసారి జరిగింది, 61, 71, 81, 91, 2001, 2011 దాకా వరుసగా జనగణన జరిగింది. అటెనక మొన్న 2021లో జరిగేది ఉండే, అప్పుడు కోవిడ్ రావడం వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ SIR అనే కార్యక్రమం ఇది కూడా రెగ్యులర్గా జరగాలని పెట్టిండ్రు రాజ్యాంగం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టు కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్ ఫలితాలు వస్తుంది, ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లుతుంది అనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం.
ఎస్ఐఆర్ అనేది ఇప్పటికీ ఈ దేశంలో మన దేశంలో 13 సార్లు జరిగింది. 14వసారి ఇప్పుడు జరగబోతాం. కానీ చివరిసారి ఎప్పుడు జరిగింది లాస్ట్ టైం అంటే 2002లో జరిగింది. మరి 2002లో ఆనాడు సిరిసిల్ల నియోజకవర్గం ఉండే, కానీ ఈ రోజున్న వేములవాడ నియోజకవర్గం అప్పటి సిరిసిల్ల నియోజకవర్గం ఉండే, ఇటు దిక్కు నేరెళ్ళ నియోజకవర్గం ఉండే అప్పుడు 2002లో, మీకు యాదికి ఉండాలి. సో ఆ రోజు ఓటర్ లిస్టు 2002ది అప్పటిది ఉంటుంది, నేరెళ్ళ ఓటర్ లిస్టు ఇప్పుడు ఉంటుంది. అట్లాగే రెండోది ఏంటిది, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. మరి అప్పటికిప్పటి చాలా మార్పులు వచ్చినాయి. సో ఈ ఎస్ఐఆర్ల ముందు ఏం చేస్తారంటే, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జూన్ 13వ తారీఖు. ఇప్పుడు అధికారులు ఒక పని చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఆఫీసులలో కూర్చొని. ఏం చేస్తున్నారు, 2002 ఓటర్ లిస్టు ముంగట పెట్టుకున్నారు నేరెళ్ళ నియోజకవర్గంది, 2025 సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్ లిస్టు పక్కపక్కన పెట్టుకున్నారు. పెట్టుకొని మ్యాపింగ్ చేస్తున్నారు. మ్యాపింగ్ అంటే ఏంది, ఆ రోజు ఉదాహరణకు తోట ఆగయ్య గారు ఉన్నారు. తోట ఆగయ్య గారికి 2 పిల్లలు. 2002లో పిల్లలు లేరు ఆయన. అప్పటికి లగ్గమైందో కాలేదు పాపం, అయినా అది అప్పటికే ఆగనకు అప్పటికే లగ్గమైందట. సో లగ్గమైంది, అప్పటికి ఇంకా పిల్లలు లేరు, ఇంట్లో ఓటర్లు లేరు, ఆయన భార్య ఇద్దరే ఓటర్లు. ఇప్పుడు 2025లో ఆయన కొడుకు ఓటరు, బిడ్డ ఓటరు, ఇద్దరు. సో ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు ఎరికైనా, 2002 తోట ఆగయ్య హైమావతి పిల్లలు ఆ రోజు లేరు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ లింక్, వాళ్ళ లింక్ కాని ఓటర్లు అంటారు ఆ ఇద్దరు పిల్లల్ని, వాళ్ళిద్దరు లింక్ కాలేనట్టు, ఆయన బిడ్డ ఆయన కొడుకు. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 2002, 2025 రెండు పక్కపక్కకు పెట్టుకొని, ఓహో వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు ఈయనకు, మరి వీళ్ళు తోట ఆగయ్య గారి పిల్లలు హైమావతి పిల్లలు అని చెప్పి ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాలి, నింపి ఇవ్వాలి. ఇస్తే ఫ్యామిలీ మ్యాపింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సి, ఉదాహరణకు ఆగన్న కొడుకు ఇంకా లగ్గం కాలే అయిందనుకో, కోడలు వస్తుంది. మరి కోడలు ఓటు కూడా ఇక్కడ తబాదాలు కావాలి కదా, ఆ ఓటు కూడా ఇక్కడ రాయించాలి. అట్లాగే ఈ ప్రాసెస్ మొత్తం సుదీర్ఘంగా జరుగుతుంది. దగ్గర జూన్ 25 మొదలైతే అక్టోబర్ 1 దాకా జరుగుతుంది ఈ ప్రోగ్రాం. అక్టోబర్ 1 దాకా మొత్తం ప్రోగ్రాం జరుగుతుంది. ఏమేం చేస్తారు ఇలాంటివి మీకు ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు తీసేస్తారు. చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించాలి. 18 ఏళ్ళు మన ఇంట్లో నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు రాయించాలి. మూడవది, ఎవరన్నా దబ్బన కరీంనగర్లో ఉన్న వాళ్ళు సిరిసిల్లకు షిఫ్ట్ అయింది అనుకో, చదువు కోసమో ఉద్యోగం కోసమో, వాళ్ళ ఓటు ఇక్కడ రాయించాలి, అక్కడ తీసేయాలి. అట్లాగే మన దగ్గరికి వెళ్ళి ఎవరైనా గల్ఫ్కి పోయినరు అనుకో, అక్కడ ఓటు అయితే తీయరు కదా, ఆ ఓటు ఇక్కడ బరాబర్ ఉండేటట్టు చూసుకోవాలి. పొరపాటున కూడా పోనీయద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. అట్లా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ 4-5 రకాల పనులు మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి ఇది ఒక్కటి మనసు పెట్టినండి. ఇంతకుముందు ఆగయ్య గారు చెప్పిండ్రు ఏమని, పశ్చిమ బెంగాల్లో మొన్న ఎలక్షన్ అయింది, 95 లక్షల ఓట్లు తీసేసిరు ఎలక్షన్ కంటే ముందు. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా 95 లక్షల ఓట్లు తీసేసిరు. దాదాపు 12% ఓటు తీసేసిరు ఓటర్ లిస్టులకు వెళ్ళి. వాళ్ళు ఓడిపోయింది కేవలం 40 లక్షల ఓట్లతో ఓడిపోయారు. 40 లక్షల ఓట్లతో ఓడిపోవడమే కాదు, 27 లక్షల మంది ఎవరి ఓట్లయితే తీసేసినరో వాళ్ళు ఇంకా ఇవాళ కోట్లలో కొట్లాడుతున్నారు, న్యాయస్థానాల్లో కొట్లాడుతున్నారు, మాకు ఓటు హక్కు ఉంది, మాకు అన్యాయంగా తీసేసిరు. అది అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ పని మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, మన బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు. ఇప్పుడు ఒక అంచనా వస్తున్నది, ఒక అంచనా ప్రకారం ఏంటంటే తెలంగాణలో కూడా దగ్గర 33-34 లక్షల ఓట్లు పోతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చేయాల్సిన పనల్లా ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు. ఎవరైతే కరెక్ట్ మనుషులు ఉన్నారో వాళ్ళ ఓటు ఒక్కటి కూడా పోవద్దు. ఎవరైతే నిజంగా డూప్లికేట్ ఓట్లు, ఆడో ఓటు ఈడో ఓటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవి పోయినా పర్వాలేదు, కానీ అసలు ఓట్లు ఇది కూడా పోవద్దు. పోకుండా చూసుకునే బాధ్యత మనది. నెక్స్ట్ ఈ 4 డేట్లు ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోండి. మిమ్మల్ని అందరినీ BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్, పార్టీ తరఫున మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో బూత్ లెవెల్లో BLA అట్లా పార్టీ తరఫున మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. మీరు BLO గారితో పాటు, BLO అంటే ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళతో పాటు మీరు ఇంటింటి సందర్శన కార్యక్రమం ఉంటుంది. జూన్ 25 నుంచి, అంటే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 తారీఖు దాకా నెల రోజుల పాటు ఇంటింటికి పోయే కార్యక్రమం ఉంటుంది. ఒక బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే
చిన్న బూత్ అయితే కొన్ని 700 ఉంటాయి, 800 ఉంటాయి, కొన్ని చోట్ల 1200 ఉండొచ్చు. యావరేజ్గా 1000 ఓట్లు అంటే ఎన్ని ఇండ్లు? ఒక 300 ఇళ్ళు, 350 ఇండ్లు అనుకో, అంతకంటే ఎక్కువైతుండే. సో నేను అడిగేది మిమ్మల్ని ఏంటంటే, ఇంటింటి సందర్శన అంటే 30 రోజులలో 300 ఇండ్లు అంటే రోజుకి ఎన్ని ఇండ్లు? 10 ఇండ్లు. సో మీరు ఏం దినమంతా వేస్ట్ చేసేది లేదు. రోజు ఆ బిఎల్ఓ గారితో పాటు ఆ ఒక్క రోజులో 10-12 ఇండ్లు మనం కంపల్సరీ తిరిగి ఆడ కొంత పని చేయాల్సి ఉంటుంది. ఏం పని చేయాల్సి ఉంటుందో నేను చెప్తాను. ఇది జూలై 24కి ఇది అయిపోతుంది. అయిపోయాక 31 జూలై రోజు అంటే వారం రోజుల తర్వాత ఒక డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. డ్రాఫ్ట్ అంటే ముసాయిదా, ఇగో గీలు ఓటర్లు అని చెప్పి ఒక లిస్ట్ వేస్తారు. అది మనం చూసుకోవాలి జాగ్రత్తగా, బూత్ల వారీగా చూసుకొని ఏం చేయాలి. ఏమన్నా అబ్జెక్షన్లు ఉన్నాయనుకో, ఆబ్జెక్షన్లు ఉంటే ఒక నెల టైం ఉంటుంది మనకు. 31 జూలై నుంచి జూలై ఎండ్ దాకా మనకు టైం ఉంటుంది. జూలై 30 దాకా, 31 దాకా టైం ఉంటే సారీ మన 31 జూలై నుంచి ఆగస్టు 30 దాకా మనకు టైం ఉంటుంది. 1 మంత్. ఈ 1 మంత్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మా ఎల్కే ఎంకన్న ఉన్నాడు, మన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాడు, 1000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచినాడు ఎంకన్న. ఆయన గంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిందంటే డెఫినెట్గా ఏంటంటే ఆయన వార్డులో ఉండే 90% మంది ప్రజలు మీకు ఓట్లు వేసినారు. మళ్ళీ వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది. ఏమన్నా అభ్యంతరం ఉందనుకో, ఎవరిదైనా తప్పు పడ్డది ముసాయిదాలో, వెంటనే మనం మన బిఎల్ఏకి చెప్పి, బిఎల్ఏకి అధికారం ఉంటుంది, వాళ్ళు రాసియాలి, ఇగో ఈ ఫామ్ ఇట్లా ఉన్నది, తప్పు ఉన్నది అని చెప్పి అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్కు 1 మంత్ టైం ఉంటుంది మనం సబ్మిట్ చేసినాక. ఎప్పటిదాకా? ఆగస్టు 30 నాడు గడువు అయిపోతే ఇది మార్చాలి, తప్పు పడ్డది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2 దాకా వాళ్ళకు టైం ఉంటుంది ఆ అబ్జెక్షన్ల మీద యాక్షన్ తీసుకోవడానికి. తీసుకున్న తర్వాత అక్టోబర్ 1కు ఫైనల్ లిస్టు వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఈ లిస్టు ఇక పర్మనెంట్ అంటే మళ్ళీ రివిజన్ జరిగేదాకా ఈ లిస్టు ఫైనల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ 1కు వచ్చే లిస్టు. ఎందుకంటే ఇదే లిస్టు మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కు గదే ఓటర్ లిస్టు, ఎమ్మెల్యే ఎలక్షన్కు గదే ఓటర్ లిస్టు, ఎంపీ ఎలక్షన్కు గదే ఓటర్ లిస్టు. ఇక సర్పంచ్ అయిపోయింది, కౌన్సిలర్ అయిపోయింది కాబట్టి వాటికి సంబంధం లేదు. ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎవరెవరైతే సోదరులు కొట్లాడాలనుకుంటున్నారో మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచే ఈ విషయంలో నిమగ్నం కావాలి. ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మరి మనం ఏం చేయాలి? బిఎల్ఏల బాధ్యత ఏంది? బిఎల్ఏలు మీరు ఏం కన్ఫ్యూజ్ అయ్యక్కర్లేదు, కేవలం ఈ 4-5 పనులు చేయాలి. ఒకటి, మీ బిఎల్ఓ గారితో పాటు మీ అంగన్వాడీ టీచరో ఎవరుంటారో బిఎల్ఓ వాళ్ళతో పాటు మనం కంపల్సరీ ఇల్లు పోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూడాలి. మ్యాపింగ్ చక్కగా అయిందా లేదా, అట్లాగే ఏమైనా తప్పు రాస్తుండ్రా, ఏమైనా తప్పు పని చేస్తున్నారా, జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. ముఖ్యంగా ఒక అనుమానం ఉంది అందరికీ దేశంలో, వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పడని ఓట్లు తీసేసే ప్రయత్నం చేస్తారు అని ఒక అనుమానం అందరికీ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ పని చేసుకోవాలి. రెండవది, ఇంతకుముందు నేను చెప్పిన మ్యాపింగ్ కానోళ్ళు ఉంటే వాళ్ళు మీరు ఎన్యూమరేషన్ ఫారం కంపల్సరీ నింపించాలి. మన దగ్గరుండి అమ్మ మీరు నింపినరా లేదా అని చెప్పి ఆ బిఎల్ఓ గారి మరి ఇది తీసుకొని పర్మిషన్ తీసుకొని చేయాలి. మీ అందరికీ బ్యాగ్స్ ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టారు బ్యాగ్స్ అందరు ప్లీజ్. సూపర్. మీరు ఏం చేయండి, ఇంటికి పోయి మంచిగా అల్మార్లో దాచుకోండి, తప్ప పొరపాటున కూడా తీయకురు. నాకు తెలుసు మీరు తీయరు, జస్ట్ ఆ బ్యాగ్లో మళ్ళీ కూరగాయలు వేసుకొని అటు ఇటు. నాకు తెలుసు, నాకెరికే అసలే ఆ జూట్ బ్యాగ్ ఉంది, మంచిగా కూరగాయలు టిఫిన్లో మటన్ పెట్టుకొని అటు ఇటు పోయేందుకు వచ్చేందుకు వనికేస్తా అనుకుంటాను. మీరు ఆ కాగితాలు జర చదువురు, మీకు దండం దయా, కాగితాలు చదువుని. అందులో రాసింది ఇదంతా ఇప్పుడు నేను మొత్తుకునేదంతా అందులో ఉంది. అలా ఒక్కొక్క పదం అనేది జర చదువుని. ఇదే ఇప్పుడు నేను చెప్పేది కొత్తదేం కాదు, మళ్ళీ మీరు మర్చిపోతారేమో అలా రాపించిన. చదువుని. ఇంకేమైనా అనుమానం ఉంటే నన్ను అడుగుంటే నేను చెప్తా. మనం చేయాల్సింది 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఓట్లు రాపియాలి, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓట్లు తీపియాలి, తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లు నింపాలి. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంది? ఇప్పుడు ఉదాహరణకు మనం మిడిమానేర్ ప్రాజెక్టు కట్టుకున్నాం, ఓ 7-8 గ్రామాలు ముంపుకు గురైనాయి. చీర్లవంచోళ్ళు, చింతల్టానోళ్ళు మన కాన్స్టిట్యున్సీలు ఉండే, ఇడికెళ్ళి పాపం వాళ్ళు R&R కాలనీకి అవతలకు పోయినారు. ఒక చిన్న ముక్క ఇక్కడ మిగిలింది నాయనోరిపల్లె, మిగతా వాళ్ళందరూ వేములాడ కాన్స్టిట్యున్సీకి పోయినారు. మరి ఇప్పుడు వాళ్ళ ఓటు ఇక్కడ అక్కడ 2 దగ్గరలు ఉండొచ్చు. మరి రేపు ఏమైతుంది? SIRలా ఇక్కడనా ఏదో దగ్గర రాసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఓటు ఊళ్ళే ఉంటుంది, సిరిసిల్ల పట్టణంలో కూడా ఉంటుంది. కొంతమందికి 2 ఉంటాయి. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది కిరాయిల్లో, అదో ఇదో, లేదా చుట్టాలిల్లో, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. కొన్ని చక్రపాణి రాయించవచ్చు కూడా, నాకు తెలియదు. కానీ
రాయించిండేమో తెలియదు. అట్లా కూడా కొన్ని ఉంటాయి. ఏమవుతుందంటే ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ పోతాయి ఇప్పుడు. అట్లాగే కొంతమందికి ఏముంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, కరీంనగర్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది. ఇంకొంతమందికి మనోళ్ళు సిరిసిల్లకు సంబంధాలు షోలాపూర్తో భివాండితో బాగుంటాయి. మా పూర్ణచంద్ర నవ్వుతుండే, ఎందుకో తెలియదు కానీ షోలాపూర్ భివాండి ఓట్లు బాగానే ఉంటాయా? ఇక్కడ ఓటు ఉంటుంది, షోలాపూర్ భివాండిలో కూడా ఉంటుంది ఓటు. కాబట్టి డబల్ ఓటు అంటే కాన్స్టిట్యున్సీ లోపల ఉండొచ్చు. నెక్స్ట్ ఇక ఇది చెప్పిన, ఇదంతా చెప్పిన, నెక్స్ట్ ఇది కూడా చెప్పేసిన. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లోపల డబల్ ఓటు ఉండొచ్చు, పార్లమెంట్ లోపల డబల్ ఓటు ఉండొచ్చు. పార్లమెంట్ లోపల అంటే ఒకటి సిరిసిల్లలో, ఇంకోటి కరీంనగర్లో, మూడోది మన రాష్ట్రం లోపల, ఒకటి ఇక్కడ, ఒకటి ఇంకెక్కడనో హైదరాబాద్లో, నాలుగోది ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, ఇంకోటి సోలాపూర్లో భివాండిలో కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు అందరికి నేను ఏం చేస్తా అంటే లిస్టు మొత్తం నేను మీకు ఇస్తా. ఏం లిస్టు? నెక్స్ట్ స్లైడ్. సారీ, వెనుకకు పాత స్లైడ్. ఒక నెక్స్ట్ స్లైడ్. ఆ డూప్లికేట్ ఓట్లు వస్తాం మీ. నెక్స్ట్ గిదాపు. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి ఎగ్జాంపుల్. ఇది మొన్న మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కొట్లాడినాం, 75,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా అందరూ వచ్చి పనిచేసిండ్రు చాలామంది. కేవలం 3 రోజుల ముందు దాకా మనమే ఉంటుంది. లాస్ట్ 3 రోజులలో మ్యాజిక్ జరిగింది, ఆయనతో కాంగ్రెస్ గెలిచింది. ఏమైంది రాయ్యా అంటే 15,000 దొంగోట్లు ఉన్నాయాడ. మనం పోయినాం ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి, సార్ ఇక్కడ చాలా దొంగోట్లు ఉన్నాయంటే, ఇప్పుడు చెప్తావుగా ఎవడన్నా ఎంపైర్ అంటోడు గేమ్ స్టార్ట్ కాకముందు చెప్పాలి ఎంపైర్, కానీ నువ్వు గేమ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఓవర్ పడే ముందుకు ఇప్పుడు చెప్తావా అని నిలగొట్టిరు మనం. మళ్ళీ మేము కూడా లెక్క తీసినాం ఏం సంగతి అని. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఈమె పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్, ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి. నవ్వకురి మన దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒకటే పార్లమెంట్ పరిధిలో 5 ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో 2 ఉన్నాయి, ఒకటి మషీరాబాద్లో ఉంది, ఒకటి అంబర్పేటలో ఉంది, ఒకటి ఖైరతాబాద్లో ఉంది. అసలు లావణ్య ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పుడు. కానీ తెలియదు అంటే అట్లా ఇప్పుడు మీరు పట్టుకొని అసలు లావణ్య ఎవరు, ఈమె ఎక్కడుంటుంది అని చెప్పి పట్టుకోవాలి. మీకు నేను ఏం చేస్తా అంటే పార్టీ వైపు నుంచి మన సిరిసిల్లలో బూత్ల వారీగా ఎక్కడ ఇటువంటి ఓట్లు ఉన్నాయి, అనుమానాస్పద ఓట్లు, వాటిని డూప్లికేట్ ఓట్లు అన్న నేను, కానీ అనుమానాస్పద ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని నేను లిస్టు మీకు ఇస్తాను. నేను మన దగ్గర ఓటర్ లిస్టు జల్లెడబట్టే ఒక సాఫ్ట్వేర్ ఉన్నది. ఆ సాఫ్ట్వేర్ రన్ చేస్తే ఎక్కడెక్కడ ఓట్లు ఇటువంటివి ఉన్నాయని మీరు నేను ఒకటి చెప్తే నమ్మరు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో మేము శాంపిల్ చేయించిన ఒక నియోజకవర్గంలో జీవన్ రెడ్డి సాబ్ 80,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. 80,000 ఎవరు చేసిర్రు ఏంటంటే అంత లాపర్వా ఉన్నారు మన ఎన్నికల అధికారులు, ప్రభుత్వాలు. దాంతో ఏమైందంటే ఎక్కువ ఇప్పుడు మనం హైదరాబాదు ఎలక్షన్లు చూస్తాం సార్, అందులో ఏమనుకుంటాం మనం జనరల్గా, అరే మా జగిత్యాలనేమో బాగా ఓటింగ్ అవుతుంది, సిరిసిల్లలో బాగా ఓటింగ్ అవుతుంది, హైదరాబాద్లో ఏం పుట్టింది 50% ఎన్నడూ దాటదని తిట్టుకుంటూ ఉంటాం, 40%, 30% చూస్తాం. వాస్తవం ఏంటి అంటే నాకు మన జూబ్లీ హిల్స్లో అర్థమైంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో పేరుకు 4 లక్షల ఓట్లు, కానీ ఆడ 1,00,000 ఓట్లు దొరుకుతూనే లేవు. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఒకళ్ళు అటు వేయండు, ఒకటి ఇటు వేయండు, ఒకటి చచ్చిపోయిండు, ఓట్లు లేనేలేవాడ. వాస్తవంగా ఉన్నది ఆడ 2,80,000, 2,70,000 ఓట్లు మాత్రమే. ఆ లెక్కన రేపు ఇవన్నీ పోతే ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది, మన మెజారిటీలు కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. బ్రహ్మాండంగా మళ్ళీ సిరిసిల్లలో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మళ్ళీ మనమే గులాబీ జెండా ఎగిరేసే అవకాశం మళ్ళీ పక్కా ఉంటుంది. ఈ లిస్టు నేను మీకు ఇస్తా. అయితే జీవన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు కాబట్టి సార్కి చెప్పాలి మనం. సార్ మనకి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇక్కడ. మీకు ఒక విషయం చెప్పాలి సార్, ఇప్పుడు నేను 5 ఎలక్షన్లు కొట్లాడినా, మా వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మైక్లో చెప్తున్నా, ఒక్క ఎన్నికల్లో కూడా, ఉప ఎన్నికతో కలుపుకొని 5, ఒక్క ఎన్నికల్లో కూడా ఒక ఓటు కోసం రూపాయి నోటు ఇవ్వలేదు సార్ సిరిసిల్లలో ఈరోజు వరకు. ఒక్క చుక్క మందు పోయలేదు. మీరు నేను చెప్పేది మీకు ఏమైనా అనుమానం ఉంటాయి, ప్రెస్ వాళ్ళు ముంగట చెప్తున్నా, మీరు ఏ ఊరికన్నా ఉండ్రి, ఎవరినైనా కలుగుండ్రి. ఇది నాకు 20వ సంవత్సరం పబ్లిక్ లైఫ్లో, ఇప్పటికి ఎమ్మెల్యేగా 17వ సంవత్సరం. ఒక్క ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు చుక్క మందు పోయలేదు, ఒక్క రూపాయి నోటు కూడా ఓట్లకైతే ఇవ్వలేదు సార్. ఆ పద్ధతిలో గెలిచినాం, దానికి సపోర్ట్లు మీకు కొట్టాలి, నాకు కాదు. నన్ను బయట చాలామంది తిడుతుంటారు, ఏమని, అరే వీనికి అహంకారం ఎక్కువ. మరి రూపాయి నోటు వంచకుండా, మందు వంచకుండా గెలిచినట్టు అహంకారం ఉంటే తప్పేంది? తప్ప సిరిసిల్ల లాంటి నియోజకవర్గం, బంగారం అసలు మనుషులు పైసా తీసుకోకుండా, మందు తాగకుండా నిజాయితీగా ఓటేసేవాళ్ళు ఎక్కడుంటారు రాష్ట్రంలో? అందుకే మీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా అని చెప్పినా తప్పకుండా గర్వపడుతున్నా. నిజాయితీగా, నిబద్ధతతో కొట్లాడదాం, రేపు కూడా అదే పద్ధతిలో కొట్లాడదాం. ఈ లిస్టు ముంగట పెట్టుకుందాం, జల్లెడ పడదాం, ఎవరు ఉన్నారు ఎవరు లేరు, ఏం సంగతి
కరెక్ట్గా చూసుకొని కొట్లాడదాం. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ పెట్టేసి మీకు నెక్స్ట్ మీ అందరికీ మీకు ఇచ్చిన పుస్తకాలలో ఈ హ్యాండ్ బుక్ ఉన్నది. అందులో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వివరం ఉన్నది. మీకు ఏమైనా అనుమానం ఉంటే చదువుకోవచ్చు. రెండోది నెక్స్ట్ తర్వాత దాంతోపాటు ఇక వర్క్ బుక్ కూడా మీకు ఇస్తాం. వర్క్ బుక్ కూడా ఇచ్చింటారు, ఇవ్వకపోతే ఇస్తారు. ఇందులో ఏముంటుంది, అరే ఉంచురా అయ్యాది. ఇగో ఇందులో ఏముంటుందంటే మీ పరిధిలో మీ బూత్లో ఉండే ఓట్ల లిస్టు, అందులో అనుమానాస్పద ఓట్లు ఏంది, అప్పుడు మీరేం చేయాలి, లిస్టు పట్టుకొని చూసుకోవాలి. ఇగో ఒక్కొక్కటి చూసుకోవాలి. ఓటర్ లింక్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపినమా లేదా, ఇంకేమన్నా ఇతర వివరాలు రాసేది ఉన్నదా, ఈ వర్క్ బుక్లో రాసుకోవాలి. 1000 ఓట్లు రోజుకు 10 ఇండ్లు. నేను అడిగేది అంతకంటే ఎక్కువ కాదు. ఇది మీరు కింద కరెక్ట్గా చేస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో ఒక వాతావరణం ఉంది. కేసీఆర్ సార్ తిరిగి రావాలి, ఈ కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, ఈ వాతావరణం అంతటా ఉంది. కానీ మరి కేసీఆర్ రావాలంటే స్పీచ్లతోని నేను ఉత్తగా చెప్పుడు మీరు చెప్పుడు సపోర్ట్లు కొడితే అయిపోదు. మనం ఏం చేయాలంటే ఒక గది ఇంపార్టెంట్. 287 పోలింగ్ బూత్లు ఉన్నాయి సిరిసిల్లలో. ఏ బూత్లో ఆ బూత్ నాయకులు, ఇక ఎంత పెద్ద నాయకుడు అన్నా కానీ, ఉదాహరణకు ఏమనుకోకండి దయచేసి, మా గూడూరు ప్రవీణ్ అన్న ఉన్నాడు, స్టేట్ సెక్రటరీ, రాష్ట్ర కార్యదర్శి, మొన్నటిదాకా టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్. గూడూరి ప్రవీణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడైనా సరే వారితో కూడా నా ప్రార్థన ఏంటంటే ముందు మీ బూత్లో మీ సొంత బూత్ ఏదైతుందో అక్కడ మెజారిటీ తెచ్చి చూపెడితేనే మళ్ళీ రేపటి రోజున మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎంత పెద్ద నాయకుడైనా, తోట ఆగయ్య గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఆయన కూడా సొంత బూత్లో ఫస్ట్ మెజారిటీ తేవాలి. చక్రపాణి గారు మన పట్టణ ప్రెసిడెంట్, మన కళ గారు మన మున్సిపల్ చైర్మన్, ఆమె కూడా సొంత బూత్లో మెజారిటీ తేవాలి. 287 పోలింగ్ బూత్లలో ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కథానాయకుడు కావాలి. ఒక్కొక్క కార్యకర్త నా బూత్లో నేనెట్లా మెజారిటీ దేను, మా రాజన్నపేట సంగతి ఏంది, మా రంగంపేట సంగతి ఏంది, మా కంచర్ల సంగతి ఏంది, మా పోతిరెడ్డిపల్లె సంగతి ఏంది, మా లక్ష్మీపూర్ సంగతి ఏంది, మొత్తం తేలాలి. అట్లయితే జల్లెడ పట్టినట్టు అవుతుంది. నేను ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నా. 2009 నుంచి ఇక్కడ గెలుస్తూ ఉన్నా. మీకు 4 ఎన్నికల లిస్టులు నేను మీకు ఇస్తా, ఉప ఎన్నికతో కలుపుకొనిమంటే అది కూడా ఇస్తా. 287 పోలింగ్ బూత్ల సరళి, ఓటింగ్ సరళి. ఉదాహరణకు ఇప్పుడు మా నరసింహరావు గారు ఉన్నారు, పట్టణం సమన్వయం చేస్తూ ఉంటారు నరసింహరావు గారు. ఉదాహరణకు పట్టణంలో ఉండే 82,000 ఓట్లు ఉన్నాయి. ఈ 82,000 ఓట్లు ఏ ఎన్నికల్లో మనకి ఎట్లొచ్చినాయి ఒకసారి చూసుకోవాలి. మనం కూడా అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, కొంతమంది కౌన్సిలర్లు ఉంటారు, రెగ్యులర్గా వరుసగా గెలుచుకుంటూ వస్తుంటారు. మా కల్లూరు రాజు గారు ఉన్నారు, 4 సార్లు 5 సార్లు, ఆయన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పెట్టిండు, ఎప్పుడు పుట్టిండేమో అప్పటి నుంచి గెలుస్తూనే ఉన్నాడు ఆయన. అట్లా కొంతమంది ఉంటారు. ఎందుకు గెలుస్తుండు కల్లూరు రాజు, ఏమున్నది, ఆయన మ్యాజిక్ ఏంటిది, ఏం జరిగింది, అనాలిసిస్ జరగాలి. అనాలిసిస్ అంటే 4 కుర్చీలు వేసుకొని ముంగట కారపొట్లం పెట్టుకొని గది కాదు అనాలిసిస్ అంటే. మళ్ళీ మీరు చికెన్ గూడాలు మటన్ గూడాలు అది కోయారు, అది కాదు నేను చెప్పేది. నేను చెప్పేది కారపొట్లాలు అన్న, నేను వేరే అనలే నవ్వకూరి. నేను చెప్పేది ఏమిటిది అంటే బూత్ బై బూత్. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆగనని అడిగిన, ఆగన్న మనకి ఏంది ఈ గర్జనపల్లి కథ ఏంది, ఊరికే ఆడ చూస్తే బహుజన్ సమాజ్ పార్టీకో 300 ఓట్లు వస్తాయి, ఎందుకు వస్తాయి అని అడిగిన. ఉన్నారా గర్జనపల్లి లేడా, ఏడున్నారు? అగో మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, ఇంకెవరున్నారు, ఒక్కనే ఉన్నావా, 2 ఉన్నారు. సో నేను అడిగిన, వెనక కూడా ఉన్నారు, 4 ఉన్నారు, థ్యాంక్ యూ. గర్జనపల్లి వాళ్ళను నేను ఆగనని అడిగిన రోజు, ఏంది నీ సొంత మండలం ఎల్లారెడ్డిపేట, అప్పటికి ఇంకా వీర్నపల్లి కాలే, అరే ఇట్లెట్లయితుంది, 300 ఓట్లు ఎట్లు వస్తాయి, 250 ఓట్లు ఎట్లు వస్తాయి, ఏం కథ ఇది, ఇక్కడ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఎక్కడ లేని బీఎస్పీ గాడ ఎట్లున్నదని అడిగింది. ఆ బూత్ చూసుకొని అన్నాడు, అక్కడ రమేష్ అన్న లీడర్ ఉంటాడే, ఆ రమేష్ అన్న అనేటోడు కొద్ది గట్టోడు, మొదటి నుంచి కాంశీరాము మాయావతి వాళ్ళ లైన్లో నడుస్తాడు. అంటే ఏం చేసినామంటే ఇక పోయి రమేష్ అన్నని పట్టుకున్నాం. గట్ల గది జరగాలి. ఏంటంటే ఇప్పుడు రోగికి రోగం ఏందో తెలితేనే కదా డాక్టర్ మంది ఇచ్చేది. రోగం ఏందో ఏడ తెలవాలి నాకు, ఈడ మైక్లలో ఉపన్యాసాలు కొడితే తెలుస్తుంది. 287 పోలింగ్ బూత్ల లెక్కేంది, పత్రం ఏంది, సంగతి ఏంది, వాటి లోతు ఎంత, ఎత్తు ఎంత, పొడవు ఎంత, ఆడ మన నాయకుల దారికారతనం ఏంది. నాకు మెసేజ్లు పంపుడు, నన్ను అదరగొట్టుడు కాదు, ఓ నువ్వు ఇట్లా నువ్వు అట్లా కాదు, మీ సంగతి ఏందో నేను కూడా లెక్క పెడతా ఇక మరి. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లు మీ మొదలు జిల్లా పరిషత్ వస్తున్నది, మండల పరిషత్ వస్తున్నది, మరి అందులో మీ పనితనం ఏందో నాకు తెలిసిపోతుంది. మీరు కరెక్ట్గా చేసుకుంటే, మన మున్సిపాలిటీ ఎట్లా కొట్టినాం మనం, ఎంత బ్రహ్మాండంగా రాష్ట్రం అంతటా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఒక 4-5 తప్పిదారి మిస్ అయింది. లేకపోతే 39లో
32 33 గెలవాలి నా లెక్క ప్రకారం అయితే. అందుకే మా వద్దులే కానీ ఇప్పుడు నేను అనగాని ఒక 2 3 పోతాయని తెలిసి కూడా నాది నేను చచ్చుకుంటూ ఇచ్చిన. కానీ లేకపోతే అట్లా కొట్టొచ్చు మనం అనుకుంటే. ఎందుకంటే మనకున్న బలం కానీ బలగం కానీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఇది నిర్వివాదం. ప్రజల్లో మన పట్ల ఉన్న అభిమానము, మనకుండే కార్యకర్తలు, మనకుండే బలగం ఎవలకు లేదు. ఇదేదో నేను మీకు ముఖస్థుతి కోసం చెప్తలేను. లేకపోతే ఇది ఇప్పుడు ఏం టైం చెప్పింది జూన్ 13 ఎండాకాలం. ఆడ ఇంకా కూడా మొత్తం వడ్లు ఎత్తలేదు. చాలా ఊర్లలో ఇంకా వడ్లు కొనలే. ఒక్కొక్క ఊర్లో ఇంకా 5-6 లోడ్ల వడ్లు ఉన్నాయి. అవన్నీ ఇడిచిపెట్టుకొని మధ్యాహ్నం పూట ఎండాకాలం నేనేం అధికార పార్టీ కాదు, నేనేం మంత్రి కాదు, ఇంతమంది ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. వేరే వానికి వస్తారా? కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి? కేసీఆర్ మీద ఉన్న అభిమానం గస్తుంటుంది. ఇవాళ అధికారం పోయింది కానీ ప్రజలకు మన మీద మమకారం పోలే, కేసీఆర్ మీద మమకారం పోలే. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ తిరిగి రావాలన్న కోరిక ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ బూత్లో పెద్దలు రవీంద్రరావు గారి సొంత ఊరు గయసింగారం, అక్కడ 2 ఊర్లు ఉన్నాయి. గయసింగారం ఉంది, రాజేశ్వరరావు నగర్ ఉంది, వెనుకకు మద్దిమల్లి ఉంది, సార్కు 4-5 ఊర్లు ఉన్నాయి, చీర్లవంచి ఉంది, తర్వాత ఇంకా తంగలపల్లి. సో అన్నిట్లలో రేపు ప్రతి బూత్లో శ్రద్ధ తీసుకోవాలి సార్. నేను మీకు ఇంత పెద్ద మనిషికి ఇంత చిన్న పని చెప్తున్నా అనుకోకుండ్రి. నేను కూడా మా తాత ఊరు మోయిన్కుంటా, నేను కూడా మోయిన్కుంటా బూత్ సంగతి ఏందో నేను కూడా చూస్తా. ప్రతి ఒక్కొక్క బూత్ తగులుకుంటే, ఒక్కొక్క బూత్ గట్టిగా అనుకుంటే, అనాలిసిస్ చేసుకుంటే, విశ్లేషణ చేసుకుంటే ఎందుకు ఓట్లు ఒకవేళ ఆ ఊళ్ళో కాంగ్రెస్కో 10 ఓట్ల మెజారిటీ వచ్చింది అనుకో, ఎందుకు వచ్చింది? ఆడ ఏం తప్పు చేసినాం? ఎవరు దూరమైనరు? ఎందుకు దూరమైనరు? ఈ లెక్క మీరు పట్టాలి. రోగం ఏందో తెలిస్తే మందేయచ్చు. రోగం ఏంది, అక్కడ ఉన్న సమస్య ఏంది తెలిస్తే పరిష్కారం ఎతకచ్చు. ఇది దయచేసి మీరు ఎంత సమర్థవంతంగా చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మెంబర్షిప్ విషయానికి వస్తే మనం డిజిటల్ పద్ధతిలో మెంబర్షిప్ చేసుకోబోతున్నాం. మీరు అందరు ఇవాళ రేపు ఇంతకుముందు ఆగన్న చెప్పినట్టు సినిమా టికెట్లు ఆన్లైనే కొంటాను, అన్నీ ఆన్లైనే కొంటాను మీరు. అందుకే ఇక మనం ఆన్లైనే మెంబర్షిప్ కూడా చేస్తున్నాం. ఆన్లైన్ మెంబర్షిప్ అంటే అదేం బ్రహ్మ విద్య కాదు. మీ దగ్గర చాకులు లాంటి 2 పిల్లలకు కావాలంటే జీవన్ రెడ్డి గారు చెప్పిన ఇంతకుముందు 2 అంటే మీతో అలుగుతున్నారని చెప్పారు. 2 కాకపోతే 5గురిని వేసుకొని ఇబ్బంది ఏం లేదు, 5గురు కాకపోతే 10 మందిని వేసుకొని ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ పిల్లలందరి ఫోన్లల్లో మనం బ్రహ్మాండంగా ఆ మెంబర్షిప్ యాప్ డౌన్లోడ్ చేసి ఇంటింటికి ఇది ఎంత బ్యూటిఫుల్ యాప్ అంటే నేను మీకు మళ్ళీ చూపెడతా. నేను ఇవాళ తేలేదు, అది చూపెడతా. ఎంత బ్యూటిఫుల్ అంటే మీరు ఏం చేసే పని లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇప్పుడు మా మధు ఉన్నాడు జిల్లాలో, మాజీ సర్పంచ్ మాటల మధు. ఏడునవు వెనుకకున్నాడా? అచ్చా, మా మధు ఉన్నాడు. మా సింగిల్ విండో చైర్మన్ విజయేందర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు జిల్లాలలో మెంబర్షిప్ అవుతాను. నాకు విజయేందర్ రెడ్డి నంబర్ తెలియదు, ఓటర్ ఐడి కార్డు నెంబర్ తెలియదు. నేను అక్కడ పోయి విజయేందర్ రెడ్డి అని కొడతా. ఆ బూత్ ఏజెంట్కు ఆ బూత్ ఓట్లే వస్తాయి. ఆయన యాప్లో ఆ బూత్లో ఆయన ఊళ్ళో ఎంతమంది ఓటర్ లిస్టుల పేరు ఉన్నారో వాళ్ళ పేర్లే వస్తాయి ఆ మెంబర్షిప్ యాప్లో. సో విజయ్ పేరు కొట్టగానే ఆ విజయ్ పేరు మీద ఉన్న వాళ్ళందరి పేర్లు వస్తాయి. అందులో విజయేందర్ రెడ్డిని పట్టుకుంటే చాలు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా వస్తుంది. ఓటర్ ఐడి, ఇంటి పేరు, తండ్రి పేరు, అడ్రస్సు. నువ్వేం చేయాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, విజయ్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఫోన్ నెంబర్ కొడతాం, విజయ్ని అడుగుతాం నీ ఫోన్ నెంబర్ ఏందన్నా అంటాం. చెప్తాడు విజయ్ ఫలానా నెంబర్ అంటాడు. ఫోన్ నెంబర్ కొట్టి ఒత్తుతాం, మొత్తంగా ఆయనకు ఓటీపీ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ విజయ్ తప్పు నెంబర్ ఇచ్చిండా కరెక్ట్ నెంబర్ ఇచ్చిండా చూసుకోవాలి మనం. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వెంటనే మీరు పైసలు కట్టాలి. 10 రూపాయలు జనరల్ మెంబర్షిప్, 50 రూపాయలు మీకు క్రియాశీల మెంబర్షిప్. దానికి కూడా మళ్ళీ 3 రకాల మార్గాలు ఉన్నాయి. మనం పైసలు కట్టేందుకు అది గూగుల్ పేతో కట్టచ్చు, లేదా క్యాష్ తీసుకోవచ్చు, లేదా మనకు ఆ పేటీఎం అనేది ఉంది కదా దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. అది కూడా అందులో పెట్టినాం. వెంటనే మనం ఫోటో కొడతాం విజయ్ది, బ్లడ్ గ్రూపు విజయ్ ఫోటో అక్కడనే తీసుకొని ఫోన్లో ఫోటో తీసుకొని అదే యాప్లో ఎక్కిస్తాం. ఎక్కించినాక ఏం చేయాలి? నువ్వు ఇంట్లో కూర్చొని తీసినవా ఇది, లేకపోతే విజయ్ ఇంటి ముంగటికి పోయినావా చూసేందుకు ఒక బటన్ ఒత్తాలి. బటన్ ఒత్తితే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఏంది? నువ్వు నీ జీపీఎస్ కోఆర్డినేట్, నువ్వు యాడు నువ్వు కరెక్ట్గా, నువ్వు లేకపోతే హైదరాబాద్లో కూర్చొని విజయేందర్ రెడ్డి పేరు కొట్టి నాకు నన్ను పిచ్చోని చేసినావా కూడా నాకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు గంత కథున్నది అందులో. అంటే ఇంటింటికి తిరిగి మనిషిని ఫోటో తీసి, ఫోటో ఎందుకు అని మీరు అడగచ్చు. ఫోటో ఎందుకు అంటే మీకు రేపు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ సైనికులందరికీ బ్రహ్మాండమైన ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఐడి కార్డు మంచిగా జేబులో పెట్టుకొని కేసీఆర్ గారి బొమ్మ, మీ బొమ్మ మంచిగా బ్రహ్మాండంగా పెట్టుకున్నందుకు
ఆ ఐడి కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మంచి ఐడి కార్డు మీ సిరిసిల్లకు మోడల్గా నేను తయారు చేపిస్తా, మీకు ఇస్తా. అది కూడా ఉంటుంది. దాంతోపాటు రేపు గవర్నమెంట్ వచ్చినాక ఎట్లాగొస్తుంది మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కాకపోతే పని చేయాలి అంతే. పని చేయకుండా మనం లాపరవా ఉంటే కాదు. పని చేస్తే ఇలా ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. రేపు ఐడి కార్డు పెట్టుకొని మీరు ఏ ఆఫీస్కి పోయినా నేను చెప్తున్నా కదా, దాని కదర్ వేరే ఉంటుంది ఖచ్చితంగా. అబ్బాయి వీళ్ళంతా కేసీఆర్ మనుషులు, వీళ్ళందరూ కూడా కేసీఆర్ మనుషులు, కేసీఆర్ బృందం. ఇది మంచిగా ఏమైనా ఉంటే పని చేసి పెట్టాలి, మర్యాద ఇవ్వాలి, ఛాయ్ దాపియాలి అనే ఒక పద్ధతి, ఒక గౌరవం మనందరికీ దక్కుతుంది. కాబట్టి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ గురించి కూడా ఆశించేది, మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ కార్యక్రమం సీరియస్గా తీసుకోండి. మీకు అన్ని వివరాలు కూడా నేను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటా. మళ్ళా మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటా. కాకపోతే నాకు అన్ని నియోజకవర్గాలు తిరిగేది ఉన్నది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 60 నియోజకవర్గాల్లో ఈ తిరిగిన మీటింగ్లు అయినాయి. ఇంకొక 50-55 మీటింగ్లు కావాలి. దానికి నేను కూడా రేపు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఉన్నది, ఎల్లుండి ఇంకోటి మల్కాజ్గిరి ఏదో ఉన్నది. వరుసగా నేను అటు ఖమ్మము, షాద్ నగర్ ఎటో పోయేది ఉన్నది, నేను తిరుగుతూ ఉంటా. కానీ 25 తారీఖు తర్వాత తప్పకుండా నేను కూడా సిరిసిల్లలో మీకు ఏ ఇష్యూ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. చివరిగా నేను ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నా. నేను మీకు ఇంతకుముందే చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మీ రుణం నేను ఏమిచ్చినా తీర్చుకోలేను. కానీ ఈసారి నేను పోయిన 10 సంవత్సరాలు సిరిసిల్ల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక తపస్సులాగా కేసీఆర్ గారు ఏదైతే చేస్తున్నారో ఆయన అడుగుజాడల్లో పూర్తిగా మనసు పెట్టి అదే పని చేసిన. ఈసారి మాత్రం నేను మీకు మాటిస్తా ఉన్నా, 2028వ సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం మొదటి ప్రాధాన్యతగా పెట్టుకొని పనిచేస్తా. మిమ్మల్ని వదిలిపెట్టాను. కొంతమందికి పదవులు వస్తాయి కావచ్చు, కొంతమందికి రావు కావచ్చు. కానీ వాళ్ళకి ఇతర రకాలుగా నేను సహాయపడగలుగుతా, మిమ్మల్ని నేను చూసుకోగలుగుతా. ఎందుకంటే మీకు నేను ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను మీకు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కేసులు పెట్టుకొని జైల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. కేసులు పెట్టుకుంటూ కూడా ఇవాళ పార్టీని వదిలిపెట్టకుండా గట్టి కొట్లాడుతున్న నాయకులు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు పార్టీని విడిచిపెట్టిపోయినారు. కానీ మేముంటాం కేసీఆర్తోనే అని చెప్పి మొండిగా, జిద్దుగా ఇవాళ కుండ వగిలితే వగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు పోయేటోడు పోయిండు. నికాలస్గా ఉన్నోళ్ళు మనోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది. అది సిరిసిల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక సిరిసిల్ల మీద ప్రత్యేకంగా ఉంటుంది నాకు న్యాచురల్గా. కాబట్టి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది. ఈసారి గవర్నమెంట్ వచ్చినాక ఇదివరకులాగా పూర్తి కాన్సన్ట్రేషన్ అటే ఉండదు. ఈసారి పార్టీ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, దయచేసి అందులో ఉన్న పత్రాలు, అందులో ఉన్న పుస్తకాలు పారేయకండి, అల్మార్లో పెట్టి మర్చిపోకండి. జర చదవండి. అప్పుడప్పుడు మొత్తం చదువుకొని చూసుకొని మన అనుమానం ఉంటే తిరిగేయండి. పిల్లలు పరీక్షకు ప్రిపేర్ అయినట్టు మీరు కూడా ప్రిపేర్ కావాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.